విఎఫ్ఎక్స్ విషయంలోని మాన్స్టర్వర్స్ని అస్సలు బ్లేమ్ చేయలేం. ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే అదిరిపోయే విఎఫ్ఎక్స్ క్వాలిటీ పెద్ద పెద్ద మాన్స్టర్స్ని థియేటర్స్లో చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్, స్టార్ వార్స్, ఇండియానా జోన్స్, చాలా పెద్ద పెద్ద కమర్షియల్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్స్, అడ్వెంచర్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ రోజుల్లోని ఈజీగా $250-300 మిలియన్ దాటి పెట్టేస్తున్నారు. కానీ వీళ్ళు ఈ టూ బిగ్ జాయింట్ మాన్స్టర్స్, వాళ్ళే సూపర్ స్టార్స్, వాళ్ళకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళనిద్దరిని ఒకే ఫిల్మ్లోని క్రాస్ ఓవర్ పెడుతూ వాళ్ళ సైజ్ కన్నా మించి ఉండేలాంటి పెద్ద పెద్ద విలన్స్ని కూడా ఫిల్మ్లో పెడుతున్నారు. ఆ హాలో ఎర్త్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ వరల్డ్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ. కాకపోతే క్యాస్ట్ మెంబర్స్లోనే ఎవరు పాపులర్ యాక్టర్స్ ఉండరు అంతే. కాకపోతే $250-300 మిలియన్ పెట్టి పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే, అంటే ఈ బిగ్ క్రియేచర్స్, బిగ్ మాన్స్టర్స్ని చూపించాలంటే హాలీవుడ్లోని కూడా చాలా ఫిల్మ్స్లోని విఎఫ్ఎక్స్ స్ట్రగల్ అవ్వడం, క్లియర్గా తెలిసిపోవడం లాంటివి చాలా చోట్ల ఉన్నప్పటికీ మాన్స్టర్వర్స్లోని అలాంటి ఫ్లాస్ విఎఫ్ఎక్స్ పరంగా ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించదు. కేవలం $150 మిలియన్ బడ్జెట్లోపే ఇలాంటి బిగ్ బిగ్ ఫిల్మ్స్ని ఎంతవరకు తీశారు. కానీ ఇప్పుడు అప్కమింగ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్నోవా ఫిల్మ్ కోసం దాదాపుగా బడ్జెట్ని డబుల్ చేసే రేంజ్ పొటెన్షియల్ని పెట్టబోతున్నట్టు మొన్న అప్డేట్ వచ్చింది కదా. ఆ అప్డేట్ దేనికనే దాని గురించి డీప్గా వెళ్తే కంప్లీట్గా ప్లాట్ని అండ్ ఈ ఫిల్మ్ యొక్క స్టోరీ స్ట్రక్చర్ని, ఈ యూనివర్స్ ఫ్యూచర్ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి లీక్స్ ఎప్పట్లలో వస్తున్నాయి. నేనే మిస్ అయ్యాను, బిజీగా ఉండి వాటి గురించి ఎక్కువగా కెలకలేదు. చాలా మంది నాకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్నోవా అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి మొత్తం వాటి గురించి కలిగితే చాలా స్టోరీ డీటెయిల్సే బయటకు వచ్చాయి. మరి ఆ లీక్ అయిన స్టోరీ డీటెయిల్స్ గురించి, లీక్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సూపర్నోవా అనే టైటిల్తోనే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా టీజ్ చేశారు. అండ్ ఇంతకు ముందు వచ్చిన అప్డేట్స్ గురించి కంప్లీట్గా నేనైతే మన ఛానల్లోని అప్డేట్స్ ఇచ్చేసాను. డైరెక్టర్ని రిప్లేస్ చేయడం కానీ, షూటింగ్ స్కెడ్యూల్స్ కానీ, అండ్ కంప్లీట్గా ఈ సూపర్నోవా అనే టైటిల్ ఎందుకు పెట్టారు, ఏ క్యారెక్టర్ యొక్క థ్రెట్, ఏ విలన్ ఉండబోతుందనే ప్రిడిక్షన్స్ గురించి కూడా. గాడ్జిల్లా విలన్స్లోని స్పేస్ గాడ్జిల్లా బాగా పాపులర్ అండ్ మెయిన్ విలన్స్లోని ఒకటి. కానీ ఇప్పటిదాకా మాన్స్టర్వర్స్లోని స్పేస్ గాడ్జిల్లా గురించి ఎక్కడ చూపించలేదు, ఎలాంటి టీజ్ కూడా చేయలేదు. కానీ డైరెక్ట్గా సూపర్నోవా అంటే లిటరలీ ఆ స్పేస్ థ్రెట్, ఆ ఏలియన్ లాంటి ఆ స్పేస్ గాడ్జిల్లా యొక్క టీజ్లానే చాలామంది ప్రిడిక్ట్ చేశారు ఫిలిం యొక్క టైటిల్ని అనౌన్స్ చేసినప్పుడే. సో ఇప్పుడు ఈ ఫిలిం యొక్క బడ్జెట్ని ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిగ్ థ్రెట్ని చూపించబోతున్నారు. కాస్మిక్ లెవెల్ థ్రెట్ని ఈ ఫిల్మ్లోని చూపించబోతున్నారంట. అంటే ఆఫ్ కోర్స్ అవెంజర్స్ లెవెల్ థ్రెట్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ కంప్లీట్గా ఎర్త్ వేరే ప్లానెట్ నుండి వచ్చిన ఏలియన్స్ నుండి నాశనం చేసేలాంటి సిచ్యువేషన్ని ఈ ఎర్త్లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ కలిపి వాళ్ళని ఆపడం, ఈ టైప్ ఆఫ్ థ్రెట్. ఇప్పటిదాకా మాన్స్టర్వర్స్లోని ఇలాంటి ఎర్త్ అండ్ నేచర్ డిస్ట్రాయ్ అయ్యే మూమెంట్స్లో ఈ టైటన్స్ వచ్చి సేవ్ చేయడం లాంటివి చాలాసార్లు చూపించారు. కాకపోతే ఈసారి ఈ ఎర్త్లో ఉన్న మాన్స్టర్స్ అన్నీ కేవలం గాడ్జిల్లా కాంగ్ మాత్రమే కాదు, రిమైనింగ్ మాన్స్టర్స్ అన్నీ కూడా అసెంబుల్ అయ్యేలాంటి మూమెంట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చని అప్డేట్స్లో అయితే మాత్రం వచ్చిందనమాట. అంటే ఇప్పటిదాకా గాడ్జిల్లా కాంగ్ కలిసి అసెంబుల్డ్ ఫిల్మ్ లాంటివి చూపించారు. కానీ టీమప్ లాంటి ఫిల్మ్, అంటే మిగతా మాన్స్టర్స్ అన్నీ కలిపి ఈ ఎర్త్ని ప్రొటెక్ట్ చేసేలాంటి టీమప్ ఫిల్మ్ అయితే మాత్రం ఈ టైప్లో ఉండొచ్చు అని చెప్పి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. పోతే ఈ ఫిల్మ్లో చూపించబోయే ఆ బిగ్ కాస్మిక్ థ్రెట్ విలన్ అయితే కేవలం మొదటిసారి మాత్రమే కాకుండా, అంటే ప్రీవియస్ మాన్స్టర్వర్స్ విలన్స్లోని కూడా కనెక్షన్ ఉండేలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా ఈ అప్డేట్స్లో చెప్తున్నారు. అంటే నా ప్రిడిక్షన్స్ ప్రకారం ఆ ప్రీవియస్ విలన్స్లోని అంటే కింగ్ ఎదురా కావచ్చు, కంప్లీట్గా ఏలియన్ టైప్లోని ఆ వేరే గ్రహంకి సంబంధించి అండ్ ఎర్త్కి వచ్చే ఈ కాస్మిక్ లెవెల్ థ్రెట్ కేవలం నేచర్ని, ఎర్త్ని కాపాడుకోవడానికి మాన్స్టర్స్ని అసెంబుల్ చేయడం మాత్రమే కాదు, హ్యూమన్స్ని కూడా అసెంబుల్ చేయడం. ఇంతవరకు మాన్స్టర్స్ యొక్క బ్యాటిల్స్లోని హ్యూమన్స్ కూడా దగ్గరుండి హెల్ప్ చేయడం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం ప్రీవియస్ ఫిల్మ్స్లో చూపించారు. కానీ ఈసారి మొత్తం చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని కూడా చూపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. లైక్ ఎలా అంటే ఎర్త్ మీద రీసెర్చ్ చేసే టీమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనార్క్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. వీళ్ళు ఈ రేడియేషన్ యొక్క స్పైక్స్ని సడన్గా ఇంక్రీజ్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఈ సడన్ మ్యాసివ్ రేడియేషన్ స్పైక్ వలన గాడ్జిల్లా యొక్క బిహేవియర్ కూడా మారుతుంది. గతంలో చాలా ఫిల్మ్స్లోని కూడా ఆ బిగ్ థ్రెట్ వచ్చే ముందు, ఆ బిగ్ ప్రమాదం జరిగే ముందు గాడ్జిల్లాకి ముందుగానే తెలిసిపోతుంది, వింతగా బిహేవ్ చేస్తుంది. ఈ ఫిల్మ్లోని కూడా ఆ టైప్లోనే జరుగుతుంది. కాకపోతే ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గరలో ఉన్న కొన్ని అన్స్టేబుల్, అదుపు తప్పిన ఓపెన్ అయిన వార్మ్ హోల్స్ కూడా అట్మాస్ఫియర్ దగ్గరలో ఉంటే, దాంతోపాటు ఈ రేడియేషన్తో పాటు గ్రావిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఎర్త్ మీద కంప్లీట్గా అన్స్టేబుల్గా మారిపోతాయి, అదుపు తప్పిపోతాయి అనమాట. సో వీళ్ళందరూ దాన్ని నోటీస్ చేస్తారు, ఏదో పెద్ద థ్రెట్ రాకపోతుంది, ఇప్పటిదాకా చూడని థ్రెట్, దాంతోపాటు ఈ ఇద్దరు మాన్స్టర్స్ కలిసినా కూడా ఆ థ్రెట్ని ఎదిరించలేరు అనేలాంటి బిల్డప్ మేబీ ట్రైలర్స్లోని దీని గురించి కంప్లీట్గా టీజ్ చేయొచ్చు. టోహో జపాన్ వాళ్ళ గాడ్జిల్లా ఫిల్మ్స్లోని స్పేస్ గాడ్జిల్లా యొక్క క్రియేషన్ ఎలా అయిందంటే, గాడ్జిల్లా యొక్క సెల్స్ అనేవి స్పేస్లోని ట్రావెల్ చేయడం, కాస్మిక్ ఎనర్జీతోని మ్యూటేట్ అవ్వడం, బ్లాక్ హోల్స్, క్రిస్టల్ ఆర్గనిజమ్స్ తోని ఆ క్రియేచర్ అయితే ఉంటుంది. కానీ మాన్స్టర్వర్స్లోని మేబీ ఈ క్రియేచర్ యొక్క ఆరిజిన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండొచ్చు. గాడ్జిల్లా కానీ, కాంగ్ కానీ, ఈ రిమైనింగ్ క్రియేచర్స్ యొక్క ఆరిజిన్స్ అన్నీ కూడా జపాన్ ఫిల్మ్స్లోని కన్నా ఈ మాన్స్టర్వర్స్లోని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ షిమో కానీ, స్కార్కింగ్ లాంటి క్యారెక్టర్స్ అయితే ఆ జపాన్ టోహో ఫిల్మ్స్లోని లేనే లేవు. వీళ్ళు కంప్లీట్గా
క్రియేట్ చేశారు ఫిక్షనల్గా. సో ఇప్పుడు ఈ స్పేస్ గాడ్జిల్లాతో పాటు ఇంకొక న్యూ అదర్ ఏలియన్ ప్లానెట్ యొక్క క్రియేచర్ని కూడా మేబీ వీళ్ళు ఫిక్షనలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్స్లోని కేవలం ఒక విలన్ కాకుండా 2 క్రియేచర్స్ విలన్స్ అయితే మాత్రం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లోని చూసాం కాబట్టి మేబీ ఈసారి కూడా స్పేస్ గాడ్జిల్లాతో పాటు ఇంకొక విలన్ కూడా ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉందని కూడా ఈ అప్డేట్స్లోని చెప్తున్నారు. స్కార్కింగ్ ఏమో కానీ షిమో క్యారెక్టర్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేసింది. డ్యూరేషన్ ప్రకారం మోస్ట్లీ మాన్స్టర్వర్స్ ఫిల్మ్స్లోని డ్యూరేషన్ బాగా తక్కువ పెడతారు, విలన్స్కి అస్సలు స్కోప్ పెట్టరు, సడన్గా రష్ చేస్తారు, సడన్గా ఎమోషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు, సడన్గా బ్యాటిల్ అంటూ కనీసం కనెక్షన్ కూడా లేకుండా ఏదో రెగ్యులర్గా వచ్చాం వెళ్ళాం అనేలాంటి టైం పాస్ ఫిల్మ్స్ని అంత పెద్ద బడ్జెట్స్ పెట్టి వరుస పెట్టి వదులుతున్నారు. కాబట్టి ఈసారి కంప్లీట్గా ఈ స్పేస్ గాడ్జిల్లాని, దాని ఆరిజిన్ని, ఆ ఏలియన్స్ని, ఆ వార్మ్ హోల్స్ని, స్పేస్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ అయితే చాలా చాలా ఉంది. హాలో ఎర్త్ని ఇంతవరకు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసే పొటెన్షియల్ని వీళ్ళు ఫిల్మ్స్లోని యూజ్ చేసుకోలేదు. మానార్క్లోని ఆల్మోస్ట్ యూజ్ చేసుకునే పొటెన్షియల్ కనిపిస్తుంది. దాంతోపాటు యాక్సిస్ మండీ లాంటి ఎలిమెంట్స్ని, ఆ పొటెన్షియల్ని కూడా చూపించారు. కాబట్టి ఫిల్మ్స్లో ఇంకాస్త బెటర్ స్కోప్ ఈ ఫిల్మ్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ వల్ల దాదాపుగా బడ్జెట్ $250 నుండి $275 మిలియన్ వరకు వెళ్ళే అవకాశం ఉందంట. మార్కెటింగ్, ఆ ప్రమోషన్స్ అన్నీ కలుపుకొని $300 మిలియన్ మార్క్ని టచ్ చేయొచ్చు, క్రాస్ చేయొచ్చు అని కూడా కంప్లీట్గా క్లారిటీగా చెప్పేస్తున్నారనమాట. దాని ప్రకారం చూసుకున్నట్టయితే బడ్జెట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. కాబట్టి డ్యూరేషన్ని కూడా పెంచి ఈసారి ఇంపాక్ట్ని పెంచితే ఈ యూనివర్స్ యొక్క పొటెన్షియల్ కానీ కలెక్షన్స్ కానీ అదే లెవెల్లోని రైజ్ అవుతాయి. పోతే స్పేస్ గాడ్జిల్లా ఎర్త్కి వస్తే కంప్లీట్గా ఈ గ్రావిటీ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎర్త్ మీద అన్స్టేబుల్ అవుతాయి. దాంతోపాటు హలో ఎర్త్ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయేలాంటి ఎలిమెంట్స్ని కూడా ఈ ఫిల్మ్లో చూపించబోతున్నారు. అందువల్లనే విజువల్స్, ఆ వరల్డ్స్ కంప్లీట్గా వీటిని చూపించాలంటే బడ్జెట్ హెవీగా ఖర్చు అవుతుంది. అంటే ఈ స్పేస్ గాడ్జిల్లాని థానోస్, డార్క్సీలా చూపించవచ్చు. అంటే ఒక ఫిల్మ్లోని మేబీ స్పేస్ గాడ్జిల్లా విన్ అయ్యి ఈ ఇద్దరు మాన్స్టర్స్ మొత్తం క్రియేచర్స్ అందరూ ఓడిపోయి మళ్ళీ కలిసికట్టుగా వచ్చి ఓడించేలాంటి అంత స్కోప్ పొటెన్షియల్ అయితే ఉంది. కాకపోతే ఆ ఫార్ములా అనేది రిపిటేటివ్ అయిపోద్ది, ఎందుకంటే ప్రతిసారి అలాంటి ఫార్ములాని వాడకూడదు. మరి వీళ్ళు ఎలా కొత్తగా ప్రయత్నిస్తారో. ఈవెన్ స్పేస్ గాడ్జిల్లా రిటర్న్స్ గురించి ఎప్పటి నుండో మాన్స్టర్వర్స్లోని చాలా థియరీస్ ఉన్నాయి. కానీ ఈ ఫిల్మ్లోని స్పేస్ గాడ్జిల్లా యొక్క టచ్ కూడా ఎక్కువ శాతం అయితే ఉంది. కాబట్టి స్పేస్ గాడ్జిల్లాని కొత్తగా రిటర్న్ చేసే అవకాశం, పాసిబిలిటీస్ ఏమైనా చూపిస్తారా అనేది కూడా చూడాలి. ప్రీవియస్ ఒక విలన్ క్రియేచర్ గురించి అయితే ఈ అవుటర్ వరల్డ్, అదే ఈ స్పేస్ గాడ్జిల్లా వచ్చే ఎలిమెంట్స్కి ఆ కంప్లీట్గా ఆ సూపర్నోవా అనే ఎలిమెంట్కి కనెక్షన్ అయితే కొంచెం డీటెయిల్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మేబీ నా ప్రిడిక్షన్స్ అయితే మాత్రం స్పేస్ గాడ్జిల్లా కావచ్చు అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటిదాకా ప్రీవియస్గా ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్స్ అన్నింటిలోనూ కూడా కాంగ్కి ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎక్కువ క్యారెక్టర్ స్కోప్ కానీ ఎక్కువ ఎమోషనల్ ఆర్క్ కానీ పెడతారు. గాడ్జిల్లాకి అయితే డైరెక్ట్గా ఒక ఓవర్ పవర్డ్ క్యారెక్టర్గా మాత్రమే చూపిస్తారు తప్పించి డ్యూరేషన్ పరంగా, క్యారెక్టర్ స్కోప్ పరంగా, ఎమోషనల్ ఆర్క్ పరంగా ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ చూపించరు. కానీ ఈ ఫిల్మ్లోని గాడ్జిల్లా గురించి ఎక్కువగా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉందంట. ఎందుకంటే ఈ ఫిల్మ్లోని గాడ్జిల్లా ఎదుర్కోబోయే అపోనెంట్ కూడా ఒక స్పేస్ గాడ్జిల్లా లాంటి బిగ్ థ్రెట్. దాంతోపాటు గాడ్జిల్లా యొక్క సన్ మినిల్లా క్యారెక్టర్ని కూడా చూపించబోతున్నారు. అప్కమింగ్ ఫిల్మ్లోని గాడ్జిల్లా స్కోప్ డ్యూరేషన్ ఎక్కువ ఉండబోతున్నట్టు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ టైంలోనే ఈ మాన్స్టర్వర్స్ యొక్క అప్డేట్స్ నుండి రివీల్ అయిపోయాయి కదా. అంటే కాంగ్ యొక్క సన్ని చూపించకపోయినా కాంగ్ అయితే మాత్రం కంప్లీట్గా తన ఫ్యామిలీకి, తన స్పీసెస్కి ఏమైందో ఒక క్లారిటీ ఉంది. దాంతోపాటు ఆ చిన్న బుడ్డోడిని పెట్టారు, దాంతోపాటు స్కార్కింగ్ని, ఆ ఏప్స్ మొత్తాన్ని కూడా మనకి ప్రీవియస్ ఫిల్మ్లో చూపించారు. కానీ గాడ్జిల్లా గురించి క్లారిటీ లేదు. కాబట్టి ఈ ఫిల్మ్లోని కంప్లీట్గా వాళ్ళ స్పీసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ స్పేస్ గాడ్జిల్లా కూడా సేమ్ వాళ్ళ బలిజాతే కదా. మరి చూద్దాం ఏం చూపించబోతున్నారు. ఎందుకంటే జాపనీస్ ఫిల్మ్ లాగా కంప్లీట్గా ఆ మినిల్లాని చూపిస్తారా, ఈ మాన్స్టర్వర్స్ ఇంకేదైనా కొత్త ఫిక్షనలైజ్ చేసే సన్ ఆఫ్ గాడ్జిల్లా లాంటి ఎలిమెంట్ని చూపిస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా లీక్ అయిన అప్డేట్స్ కానీ, ఆ బడ్జెట్ ప్లానింగ్స్ కానీ, ప్లాట్ గురించి డీటెయిల్స్ అయితే ఇవే గైస్. ఇంకేమైనా లీక్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి చాలా అప్డేట్స్ ఈ ఇయర్ ఎండింగ్కే రావచ్చు. ట్రైలర్స్ కానీ, పోస్టర్స్ కానీ, చాలా రివ్యూస్ అన్నీ కూడా మేబీ ఈ ఇయర్ ఎండింగ్కే జరుగుతాయి. కాబట్టి ఫిల్మ్ గురించి అలా డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. వరుసగా కంప్లీట్గా పొటెన్షియల్ యూజ్ చేసుకోకుండా, సాటిస్ఫై చేయకుండా మిడ్స్ని అయితే డెలివర్ చేస్తున్నారు. కానీ ఈ ఫిల్మ్ కంప్లీట్గా సాలిడ్ బ్యాంగర్ అవుతుందా, లేదంటే రెగ్యులర్గానే మిడ్ ఫిల్మ్ అవుతుందా అనేది చూడాలి. ఇప్పటిదాకా వరస్ట్, డిసప్పాయింట్ చేసింది అనేలాంటి ఫిల్మ్స్ అయితే ఎక్కువగా మాన్స్టర్వర్స్లో లేవు. మరి అప్కమింగ్గా ఈ ఫిల్మ్ అలా అవ్వకూడదని అనుకుంటున్నాను. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లోని కూడా ఈ మాన్స్టర్వర్స్ గురించి, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. And thanks for watching guys.